శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ విద్య. రచన ఆరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. మే ఐ కమిన్ మేడం? చెప్తున్న పాఠం ఆపి విసుగ్గా ఇటు చూసింది రమాదేవి. విద్య కుడి చేతిలో నాజూకుగా 2 పుస్తకాలున్నాయి. ఎడమ చేత్తో గిరిజాల జుట్టును షోక్గా వెనక్కి తోసుకుంటూ విపరీతంగా కాటుకాలదిన కళ్ళను తమాషాగా చికిలిస్తూ విద్యార్థుల బెంచీల వైపు అలవోకగా చూస్తూ నిలబడి ఉంది. నీలం రంగు నైలాను బనియన్, కొట్టొచ్చినట్లు ఎర్రని నైలాన్ స్ట్రెచ్ ప్యాంట్, అంగాంగ పరిమాణము స్పష్టంగా ప్రదర్శితమవుతున్నది. ఏదో ఒకటి 2 రోజులు ఎప్పుడైనా ఏ కారణంగానైనా ఆలస్యం కావచ్చు. ఎవరికైనా నీకు రోజు ఎందుకు ఇలా లేట్ అవుతుంది? అసహనంగా అడిగింది. ఆ ప్రశ్న తనకు కాదన్నట్లుగా ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి సమాధానమియ్యకుండా నిలబడింది విద్య. రంగులు పులిమిన తన గోళ్ల వైపు చూసుకుంటూ, చక్కగా కారులో వచ్చే నువ్వే సరైన సమయానికి రాలేకపోతే ఇక నడిచొచ్చేవాళ్ళు, రిక్షాల మీద వచ్చేవాళ్ళు ఎలా రాగలుగుతున్నారనుకుంటున్నావు? ఈసారి సమాధానం లేదు. హైహీల్డ్ షూస్ను తమాషాగా నేలపై తాటిస్తూ ఆ మాటలన్నీ మరెవరివో అన్నట్లుగా చూడసాగింది విద్య. ఈ రోజుకు వచ్చి కూర్చో, రేపటి నుంచి ఇలాగ ఆలస్యమైతే రానిచ్చేది లేదు. చిరాగ్గా అనేసి మధ్యలో ఆపిన పాఠం పుస్తకం తీసుకుంది చేతికి. తోటి విద్యార్థుల వైపు సగర్వంగా చూస్తూ వెళ్ళి తన స్థానంలో కూర్చున్న విద్య పెదవులపై హేళనాపూర్వకమైన చిరుహాసం నర్తించడం గమనించింది రమాదేవి. అంతేకాదు, అంతవరకు నిశ్శబ్దంగా పాఠం వింటున్న విద్యార్థులలో కలకలం రేగింది. విద్య వైపు కొంటెచూపులు విసురుతున్నారు. వినిపించకుండా ఏదేదో గొణుగుతున్నారు. వాళ్ల వ్యాఖ్యానాలకు విద్య కొంటెగా గర్వంగా నవ్వుతోంది. ఆ కళాశాలకు లెక్చరర్గా వచ్చిన ఈ 2 నెలల నుండి ఈ భాగోతాన్ని ఇంచుమించుగా రోజు చూస్తూనే ఉన్నది రమాదేవి. విద్య ఆలస్యం కాకుండా అరుదించిన రోజులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ధనవంతుల పిల్ల కారు మీద తప్ప కళాశాలకు రాదు, కళాశాల నుండి పోదు. మరి ఏమిటి ఆలస్యం? ఏదో చదువును మించిన రాచకార్యాలున్నట్లు. ఆమె ధరించే ఆ బిగుతు దుస్తులు, విపరీతమైన అలంకరణ విద్యార్థులలో కవ్వింపు కలిగించుతున్నట్లు స్పష్టంగా కానవస్తోంది. విద్య ఉద్దేశమే అదా? అందరినీ ఆకర్షించడానికే కోరి ఆలస్యంగా వస్తున్నదా? పేరు విద్యే కానీ విద్యలో ఆమె ప్రావీణ్యమెంతో పరీక్షించదలుచుకున్న రమ బోధించుతున్న పాఠాన్ని ఆపుచేసింది. ఈ 2 నెలలుగా అయిన పాఠాలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయో చూస్తాను. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి అన్నది తరగతినంతను ఉద్దేశించి. తరగతి మొత్తం 60 నలుగురిలోనూ 2 విద్యార్థినులు, 3 విద్యార్థులు మినహా ఎవ్వరూ సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయారు. అసలు ఓనమాలే రానట్లుగా మొద్దులుగా నిలబడిన వారిలో విద్య ఒకతే. ఎప్పటి పాఠాలప్పుడు చదివేసుకుంటూ ఉంటే పరీక్షల ముందు హైరానా కంగారు తప్పుతుంది. రేపటి నుండి అందరూ అయినంత వరకు అన్ని పాఠాలు క్షుణ్ణంగా చదువుకు రావాలి. ఇలాగే ఎప్పుడైనా సరే నేను టెస్ట్ చేస్తూ ఉంటాను అని హెచ్చరిక చేసి వదిలేసింది రమ. విద్యను ప్రత్యేకంగా ఏమీ అనలేదు. కానీ ఆ అమ్మాయిని గురించి ఎన్నో ఆలోచనలతో మనసు నిండిపోయింది. ఎందుకంత వెకిలిగా అంగసౌష్ఠవం అంతా ప్రదర్శించే దుస్తులు ధరించొస్తుంది అందరు మగవాళ్ల మధ్యకు? ఆ కళ్ళు ఎప్పుడూ అలా ఎవరినో హేళన చేస్తున్న చూపులు చూస్తుంటాయేం? ఆ పెదవులపై వికృతమైన రంగుపూతతో పాటు నిత్యం ఆ వంకర నవ్వు ఎందుకో? ఇంత ఆర్భాటంగా కాలేజీకొస్తూ కొంతమైనా పాఠాలు చదవకపోవటం సిగ్గుగా ఉండదా? ఎకనామిక్స్ పాఠం దీక్షగా బోధించుతున్న ఉపాధ్యాయుని రమ, శ్రద్ధగా వింటున్న విద్యార్థులు కూడా దృష్టి చెదిరి చూశారు. మే కమిన్ మేడం? పెద్ద పెద్ద ఎర్రని పువ్వులున్న అద్దకం ఉన్న నల్లని లుంగి, ఎర్రని కమీజు ధరించిన విద్య విలాసంగా నిలబడి ఉంది, ఓ చెయ్యి నడ్డిన ఆనించుకుని. అందరూ రమాదేవి ఏమంటుందోనని కుతూహలంగా చూస్తున్నారు. తాను హెచ్చరించిన తర్వాత వారం రోజులు గడిచి ఇది 8వ రోజు. ఈ అన్ని రోజులుగా విద్య ఎప్పటికంటే ఆలస్యంగా వస్తోంది. పంతం పట్టినట్లు వచ్చి అలాగే విలాసంగా నిలబడుతుంది, సవాల్ చేస్తున్నట్లు. పాఠం మధ్యలో డిస్టర్బ్ చేశాననే సిగ్గు ఆ ముఖాన్ని ఏమాత్రం ద్యోతకం కాకపోగా ఏదో ఆధిక్యత వ్యక్తమవుతుంది. తోటి లెక్చరర్సు తమలో తాము చెప్పుకోవడం 1-2 సార్లు విని ఉన్నది రమాదేవి. విద్య చాలా ధనవంతులమ్మాయి. అటువంటి వాళ్ళు మరో 5-6 ఉన్నారు కళాశాలలో. వాళ్లను క్రమశిక్షణలో ఉంచడం ఎవరి తరము కాకపోగా ప్రిన్సిపాల్ కూడా వారికి జడుస్తూ బ్రతకాలి. లెక్చరర్ ఆలోచనలో పడి తనకు ఎస్ చెప్పకపోవడం విద్యలోని అహంపై దెబ్బతీసింది. ఆమె పర్మిషన్ కొరకై అలా నిలబడి ఉండడం
అవమానకరంగా భావించినట్లు వ్యక్తం చేసే జోరైన పదధ్వనితో, నిరసన కురిపించే చూపులతో టకటకా పోయి తన స్థానంలో కూర్చున్నది. ఆమె అంత తెంపెరి అని తెలియని రమాదేవి విస్మయం నిండిన క్రోధంతో చూసింది. విద్యార్థినులంతా నవ్వులను బలవంతంగా ఆపుకుంటున్నారు. విద్యార్థులలో వికవికలు, పిల్లి అరుపులు, కుక్కకూతలు ప్రారంభమైనాయి. ఉపాధ్యాయులు అనబడే దుష్టులపై విద్యార్థి దేవతలు విజయం సాధించిన గర్వరేఖలు తాండవమాడుతున్నాయి అనేక వదనాలపై. రమాదేవి ఇంగిత జ్ఞానం కలది. ఈ రోజుల్లోని యువతీ యువకులు ప్రతిదానికి సమ్మెలు ప్రారంభించి ఎంతవరకు పోగలరో ఆమెకు తెలుసు. విద్య, వేష, భాష, ప్రవర్తనలు, ఆమెకు విద్య వినయాలపై ఏమాత్రం గౌరవం ఉందో, అసలు వాటి అవసరం ఆమెకి ఎంత మాత్రమో అనే విషయాలను చెప్పకనే చెప్తున్నాయి. అందువల్లనే పట్టుదల ప్రదర్శించి ఒక అనవసర దృశ్యాన్ని సృష్టించి విద్యార్థులకు లోకువ కాదల్చుకోలేదు. నా అనుమతి లేందే లోపలికి ఎందుకు వచ్చావు అని అంటే విద్య తప్పక తలతిరుగుడు సమాధానాలు చెప్తుందనడంలో అనుమానం అనవసరం. కానీ ఈ సంఘటనను అలుసుగా తీసుకుని తదితర విద్యార్థులు ఎవరైనా అలా మితిమీరి ప్రవర్తించడం ఇక పరిపాటి కావచ్చు. అలా క్రమక్రమంగా విద్యార్థులకు తన మీద నిర్లక్ష్యం పెంపొంది విద్యార్థులను అదుపులో పెట్టలేని అప్రయోజకపు లెక్చరర్స్ జాబితాలో తాను చేరిపోగల ప్రమాదమున్నది. ఒక్క నిమిషంలో రమాదేవి మస్తిష్కంలో ఇన్ని ఆలోచనలు, తర్క వితర్కాలు కదిలిపోయాయి. తన అంతర్గత భావాలు పైకి ప్రదర్శితం కాకుండా తనని తాను సంభాళించుకున్నది. విద్య ప్రవర్తన, నిర్లక్ష్య వైఖరి తనను ప్రభావితం చేయనట్లే ఏమాత్రం ఆవేశపడకుండా అన్నది. విద్య, లంచ్ అవర్లో స్టాఫ్ రూమ్కి వచ్చి నన్ను కలుసుకోవసారి అలా అనేసి పాఠం చెప్పి ఉద్యుక్తురాలవుతున్న రమాదేవి కర్ణపుటాలోనికి మేడం అనే విద్య పదునైన కంఠస్వరం చాకులా దూసుకుపోయింది. మేడం, స్టాఫ్ రూమ్లకి, లెక్చరర్స్ ఇళ్లకి తిరిగి కాకా పట్టడం, దాసోహం చేయడం మా వంశంలో లేదని ఎంతటి వాళ్ళైనా మా ఇంటికే వస్తారు. కూర్చున్న తావు నుండి కదలకపోగా కాలుపై కాలు వేసుకుని టీవీగా అహంకారంగా అంటున్న విద్య దశ రమ అప్రతిభురాలై చూస్తుండగానే గంట మోగింది. ఈలలు, కేకలు, వికవికలతో విద్యార్థులు బయటికి పోతున్నారు. రమదశ ఒక్కో హేళనాపూర్వకమైన చూపు విసురుతూ విద్యార్థినుల అందరి గుంపు ఎదర నాయకురాలిలా నడుస్తున్న విద్య ఒక్కసారి రమాదేవి కుర్చీ వద్ద ఆగింది. టేబుల్పై వేళ్లతో మద్రదరువు వేస్తూ అన్నది, నేను మున్సిపల్ కమిషనర్ గారి అమ్మాయిని. మా ఇల్లు, ఫోన్ నంబర్ ఎవరిని అడిగినా చెప్తారు. హై హీల్స్ టక్టక్లాడించుకుంటూ సాగిపోయింది. రమాదేవి కర్తవ్య మూడురాలై చూస్తూ ఉండగా అపసవ్యమైన విషయాలు జరిగినప్పుడు ఎంతటి విఘ్నుల మనసైనా కలతపడడం సహజం. ఇలా పెంకితనాలకు పోయి చేజేతులా ఎందుకు పెడసరపు బుద్ధులు, పెడత్రోవలు అలవర్చుకుంటారు కొందరు. ఈ పెంకితనం భవిష్యత్తులో కూడా అన్ని వేళలా ఆమెతో నిలవగలదా? ఆహా, మీకు ఆ సందేహం అక్కర్లేదు రమాదేవి గారు. ఈ పట్టణాన్నే కొనేయగలంత ధనవంతులు వాళ్ళు. వాళ్లకు విద్య ఒక ఆభరణం. మనలా పొట్టకూటి నౌకరీ కోసం కాదు. అందువల్ల నౌకరీ నిలబడాలంటే మనం కొన్ని వేళల్లో మూగవాళ్లలాగా, మరొకప్పుడు చెవిటివాళ్లుగా, ఇంకొన్ని సమయాలలో గుడ్డివాళ్లలాగా అయిపోవాలి. అంతకంటే మార్గం లేదు అన్నారు విషయం విన్న లెక్చరర్స్ కొందరు. ఆ మాటలు 100కి 100 పాళ్ళు నిజమే. అయినా రమాదేవి మనస్సు మాత్రం మదన పడడం మానలేదు. అయితే ఆమె వ్యధ తనను గురించి కాదు. తనకేం, శుభ్రంగా చదువుకున్నది, ఉద్యోగంలో ఉన్నది, ఇంకా వృద్ధిలోకి రాగలదు, వచ్చి తీరుతుంది. కానీ ఇలా మొక్కుబడిగా ఉద్యోగం చేయడమేనా ధ్యేయం? కాదు, అది 100కి 90 మంది చేస్తున్నదే. విద్య వంటి అవివేకులను సన్మార్గంలోనికి తిప్పగలిగే అవకాశం వస్తే ఎంత సంతృప్తి, మరెంత సార్థకత. తాత్కాలికంగా విద్య విషయం పట్టించుకోనట్లుగా ప్రవర్తించసాగింది కొన్ని రోజుల వరకు. ఉపాధ్యాయునికి తన తడాకా తెలిసొచ్చిందనుకున్న విద్య మరింత విర్రవీగసాగింది. ఆ రోజు పాఠబోధన ఎప్పటి మాదిరిగానే జరుగుతోంది. అంతరాయం కలిగించుతూ తపాలా బంట్రోంతొచ్చాడు. BA ఫస్ట్ ఇయర్ క్లాస్ ఇదే కదండి? అవును. విద్యారాణిగారికి ఉత్తరం. ఆ మాట వింటూనే విద్యార్థుల బెంచీల నుండి రయ్యిన ఈలలు దూసుకొచ్చాయి. ఒకడు కీచుగారిచాడు, లవ్ లెటర్ అంటూ. సైలెన్స్ ప్లీజ్, గదమాయించుతూ డస్టర్తో మేజాపై శబ్దం చేసింది రమాదేవి. ఈలలైతే తగ్గాయి, కానీ గుసగుసలు కొనసాగాయి. 2 విద్యార్థులు తమలో తామే గుసగుసలు మొదలుపెట్టారు. విద్యార్థినులు నిశ్శబ్దంగా లేరు. ఆ అమ్మాయి ఇంకా రాలేదు, నేనిస్తానొచ్చాక. ఉత్తరం తాను తీసుకుని పోస్ట్ మ్యాన్ని పంపివేసింది. 10 నిమిషాల అనంతరం వచ్చిన విద్య ఎప్పటి అలవాటుగా లెక్చరర్ అనుమతి తీసుకోకనే దర్జాగా పోయి తన సీట్లో కూర్చుంది. ఆమెను తమ నాయకురాలిగా భావిస్తూ రాకుమారి వద్ద దాసీజనంలా నిత్యం అంటిపెట్టుకుని ఉండే ఆమె సహపాఠనులు
నేటి ఆమె కొత్త దుస్తులను ఆరాధనగా చూస్తూ గుసగుసలు పోతూ ఉత్తరం విశేషం ఆమె చెవిన వేశారు. పాఠం బోధించుతూనే అన్నీ గమనిస్తూనే ఉంది రమాదేవి. విద్యారాణి ముఖ కవళికలు ముందు సంతోష ప్రకటన చేశాయి. బహుశా ఉత్తరం వచ్చినందుకు కావచ్చు. ఆధిక్యతాభావం తళుక్కున మెరిసింది ఆ కనులలో. ఆ విశేషం వల్ల తనకేదో ప్రత్యేకత లభించినట్లు. తర్వాత వరుసగా ఆశ్చర్యం, ఆగ్రహం కదిలిపోయాయి. లెక్చరర్ దిశ తీవ్రంగా చూసింది. గబగబా లేచి అటు నడిచింది ఆ లేఖను తీసుకునే ఉద్దేశంతో. వెంటనే గంట మోగింది. రమాదేవి విద్యను గమనించినట్లే ఉత్తరం చేతిలోకి తీసుకుని స్టాఫ్ రూంలోకి నడిచింది. విద్య అహం దెబ్బతిన్నది. కోపంతో నాగినిలా బుసలు కొట్టింది. ఈ కారణంగానైనా తన వెంట స్టాఫ్ రూంలోనికి వెళ్ళి కలుసుకుంటానని ఈ ఉపాయం పన్నింది మేడం. మొన్నో నాడు అన్నావు కదూ, నీకు ఎవరి దగ్గరకు వెళ్ళడం అలవాటు లేదని. స్నేహితులు నెగడు ఎగదోశారు. మై ఫుట్ చూస్తాను అదేమిటో. ముక్కుపుటాలు అదురుతుండగా శివంగిలా బయలుదేరింది విద్య స్టాఫ్ రూంలోకి. నా ఉత్తరం పొగరుగా చేయి చాచింది, ఇవ్వమని ఆదేశిస్తున్నట్లుగా. కుర్చీలో కూర్చుని ఉన్న రమ తొణకకుండా పరీక్షగా చూసింది విద్యను ఆపాదమస్తకం. విద్య చాలా అసహనంగా అన్నది, అసలు నా ఉత్తరం మీరు తీసుకోవడంలో అర్థం? అలా కూర్చో శాంతంగా అన్నది రమ. అయిష్టంగానే కూర్చున్నది విద్య. నీకు ఇదివరలో కూడా ఇలా ఉత్తరాలు రావడం చూశాను. ఎవరు రాస్తున్నారు? మీకు అనవసరం. ఎందుకు మీకు ఆ వివరాలు? అవసరమే. ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎంతో, ఇక్కడ మేము అంతే. మీ నడవడికని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మాది అన్నది రమ శాంతస్వరాన నచ్చచెప్పే ధోరణిలో. చివాలున తలెత్తింది విద్య. ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీ వంటి వాళ్ళందరి చేత చెప్పించుకోవలసిన నడవడి ఏమీ కాదు మాది. ఇవ్వండి నా ఉత్తరం అన్నది లేచి నిలబడుతూ. ఇవ్వను. తల్లిదండ్రులు చూడకూడని ఉత్తరాలైతేనే ఇక్కడికి వస్తాయి. ఇటువంటివి నీకు మంచివి కాదు విద్య. ఇంకా చిన్న పిల్లవు నువ్వు. మేడం, క్లాసు బయట కూడా పాఠాలు బోధించడం మీకు అలవాటు కాబోలు. వినే ఓపిక నాకు లేదు. ఇవ్వండి నా కవరు. ఇవ్వను. ప్రిన్సిపాల్ గారికి ఇస్తాను, ఆయన నుండి తీసుకో. చూస్తాను అదేమిటో. విసవిస వెళ్ళిపోయింది విద్య. రమాదేవి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ విద్య కూర్చుని ఉన్నది ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ. ఆమె మాటలకి చిరునగువులు ఒలికించుతున్నారు. మాటల మధ్యలో అంకుల్ అంకుల్ అని సంబోధిస్తోంది ప్రిన్సిపాల్ని. రమాదేవికి గ్రాహ్యమైంది. విద్య కుటుంబానికి స్నేహితుడని ప్రిన్సిపాల్. చేతిలో ఉత్తరం ప్రిన్సిపాల్ ఎదుట మేజాపై ఉంచుతూ రమాదేవి ఏమో వివరించే లోపుగానే ఆ లెటర్ను విద్య తీసుకుని పుస్తకాల్లో పెట్టుకుంటూ బాయ్ అంకుల్ అనేసి వెళ్ళిపోయింది. రమాదేవి మానసిక స్థితి వర్ణనాతీతం. కొద్ది క్షణాలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేదే తెలియనట్లయిపోయి మూగగా కూర్చుంది. ప్రిన్సిపాల్ ఏవో కాగితాలు చూసుకోసాగాడు. రమాదేవి అక్కడ లేనట్లే. మెల్లమెల్లగా సందేహంగా రమాదేవి ఎలాగో సంగతిని వివరించగలిగింది. ప్రిన్సిపాల్ తేలిక చూపులతో గలగల నవ్వేశాడు. మిస్ రమాదేవి, వారిది గొప్ప సంస్కారం, నాగరికత గల కుటుంబం. మామూలు కుటుంబాలలోని పిల్లల్లా అమాయకులు కాదు వాళ్ళు. కాపలాలు, అవసరం లేని విజ్ఞానమూర్తులు. పెన్ ఫ్రెండ్షిప్ అని అవని ఇవని ఏవేవో ఉంటాయి. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే విఘ్నత కానీ విద్య మీద శ్రద్ధ కానీ ఏమాత్రం ఉన్నట్లు అనిపించదు. లెక్చరర్స్ని తన ఇంటి నౌకర్లేమో అన్నట్లుగా మాటలు, ప్రవర్తన. ఓ, రమాదేవి మాటల్ని మధ్యలోనే త్రుంచివేశాడు ప్రిన్సిపాల్. రమాదేవి గారు, ఇటువంటి కళాశాలలు 10 నెలకొల్పగల సమర్థుడు ఆమె తండ్రి. మనం మరీ ముక్కుకు సూటిగా పోక వ్యక్తులను బట్టి పరిస్థితులను బట్టి ప్రవర్తించవలసి ఉంటుంది అంటూనే లేచి వెళ్ళిపోయాడేదో పని మీద. లోకం పోకడని అర్థం చేసుకుంటున్న రమాదేవి ఒంటరిగా మిగిలిపోయింది అనేక ఆలోచనలతో. ఆ సంఘటన అనంతరం ఆమె విద్య విషయం అసలు పట్టించుకోరాదని తీర్మానించుకున్నది. కానీ విద్యను సంస్కరింపబోయి తాను కోల్పోయినదేమిటో ఆమెకు క్రమంగా తెలిసి రాసాగింది. పూర్వం నిశ్శబ్దంగా శ్రద్ధగా పాఠాలు వినేవారల్లా విద్యార్థులు ఇప్పుడు వెకిలి నవ్వులు, పిట్టల మాదిరిగా కువకువ శబ్దాలు ప్రారంభించారు. విద్యార్థినులు కూడా తామేమీ తీసిపోలేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. విద్య విరగబాటు మరింత విపరీతమైంది. వాన విపరీతంగా కురుస్తోంది. సాధారణంగా సరైన సమయానికి వచ్చే విద్యార్థులు కూడా ఆలస్యంగా వస్తున్నారు ఈ మధ్య. ఎప్పటి మాదిరిగానే మొదటి పీరియడ్ ముగియటానికి 10 నిమిషాలు ముందుగా వచ్చిన విద్య రూపం రోజు కంటే అలజడి రేకెత్తించింది విద్యార్థులలో. అనటానికి నిదర్శనంగా పిల్లి అరుపులు, కుక్క కూతలు, మద్దెల దరువులు ఆగకుండా వినిపించసాగాయి. ఈ మధ్య విద్య విషయం బొత్తిగా పట్టించుకొని రమ కళ్ళు అప్రయత్నంగా అటు తిరిగాయి. స్త్రీతత్వాన్ని గౌరవించే అందరూ సిగ్గు చెందవలసిన అట్లు అనిపించే దుస్తులు పైగా తడిసి ఉన్నాయి. అవయవాలన్నింటినీ మరింత స్పష్టంగా కనిపింపచేస్తూ కారులో వచ్చి కారు నుండి పాదం కాలేజీ వరండా మీదనే ఉంచే ఈమెకు తడవవలసిన కర్మేమిటి?
రమాదేవి అనుమానానికి సమాధానం వెంటనే లభించింది. వానలో తడవడం భలే మజాగా ఉంటుంది కదూ. కారు గేటు దగ్గరే ఆపించి సరదాగా నడిచొచ్చాను అంటోంది విద్య స్నేహితురాలితో బిగ్గరగా. ఆ మాటలకి సమాధానము అన్నట్లుగా వెనక బెంచి నుండి ఒకడు వారెవ్వా అని అరిచాడు. వెన్నంటి 10 గొంతులు పకపకమన్నాయి. మరో మూల నుండి రయ్యన వచ్చింది కాగితపు విమానం. విద్య గిరిజాల జుట్టులో ఇరుక్కుపోయి విద్యార్థులకు మరింత వినోద కారణమై పకపక నవ్వులు మిన్నంటాయి. హూ ఈజ్ దట్ స్టూపిడ్? కోపంగా లేచింది విద్య. మేడం, వాడెవడో అంతు చూడాలి మీరు అన్నది బుసలు కొడుతున్నట్లే. సైలెన్స్ ప్లీజ్ అంటూ తిరిగి పాఠం చెప్పడానికి ఉపక్రమించింది. మేడం, విద్య చూపులు పొగలు సెగలు కక్కుతున్నాయి. క్లాసులో ఇటువంటి విషయం జరిగితే మీకంత నిర్లక్ష్యమా? పోట్లాడుతున్నట్లే వచ్చి మేజాపై 2 చేతులు ఉంచి రమాదేవి ముఖంలోకి తీవ్రంగా చూసింది. రమాదేవి నిర్లిప్తంగా క్లాసు విడిచి వెళ్ళిపోయింది గంట వినిపించడంతో. ఇదేమిటో ఇప్పుడే తేలుస్తానో కథం తొక్కుతూ ప్రిన్సిపాల్ రూమ్ దిశ నడిచింది. 2 నిమిషాలలోనే ప్రిన్సిపాల్ నుండి కబురొచ్చింది రమాదేవికి. విద్యను సగౌరవంగా తన ఎదుట కుర్చీలో కూర్చుండబెట్టి మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ రమాదేవిని కూర్చోమని కూడా అనలేదు. విద్య చెప్తున్నది నిజమేనా అన్నాడు. ముఖంలో అతి గాంభీర్యం చిరాకు కనిపిస్తుండగా. ఏమిటి? రమాదేవి తొణకకుండా అడిగింది. ఎవడో అల్లరివాడు ఆమె మీదికి ఏదో విసిరితే మీరేమీ కలుగజేసుకోలేదట అన్నాడు చికాకుగా. ఆమె విషయంలో ఏమీ కలుగజేసుకోరాదని మీరేగా చెప్పారు? ఎదురు ప్రశ్నించింది. రమాదేవి అసహనంగా స్వరం హెచ్చించుతూ అన్నాడు ప్రిన్సిపాల్. నా మాట నాకే ఒప్పజెప్పి తెలివిని ప్రదర్శించకండి. నేను చెప్పిన సందర్భం వేరు, ఇది వేరు. రమాదేవి కూడా సహనం కోల్పోయింది. ఇంతకు ఏమిటి మీరనేది? తీవ్ర స్వరాన్ని అడిగింది. ఇంకా అర్థం కాలేదా? క్లాస్లో అల్లరి జరుగుతోంది. జరగరాని విషయాలు జరుగుతున్నాయి అంటే మీరు క్లాస్ని అదుపులో పెట్టలేని అసమర్థురాలనిపిస్తోంది. ప్రిన్సిపాల్ గారు, అటువంటి వేదవాక్యాలు నేను కొన్ని చెప్తాను వినండి. ఒకళ్ళు ప్రవర్తించరాని విధంగా ప్రవర్తించినప్పుడు జరగరాని విషయాలు జరగడం సహజం. నన్ను నా బాధ్యత గురించి ఇంతగా నిలదీసి అడిగే ముందు మీరు విద్య వేషం సరిగ్గా పరిశీలించలేదని అనుకోను. ఆడది వెకిలి దుస్తులు ధరించి సిగ్గు విడిచినప్పుడు మగవాడు రెచ్చిపోవడం అతి సహజం. రమాదేవి గారు, ప్రిన్సిపాల్ గర్జించినట్లే అన్నాడు. అవును, నా మాటలు అక్షరాల నిజం. మీరు ఒక విద్యార్థిని ఎదుట నన్నిలా అధికారంగా అడగకపోతే నేను ఇలా మాట్లాడి ఉండేదాన్ని కాదు. నేను అసమర్థురాలనని మీ భావమైతే చెప్పండి. రాజీనామా ఇస్తాను రేపే. సెలవు. ప్రిన్సిపాల్ కంటే ఎక్కువ కోపంగా తినేసేట్లు చూస్తున్న విద్య దశ చూడనైనా చూడకుండా నిష్క్రమించింది. రాస్తా అంత రద్దీగా లేదు. అక్కడొక మనిషి నడుస్తున్నారు. ఉండి ఉండి ఒక్కొక్క వాహనం పరిగెడుతోంది. వాన విపరీతంగా రాగల సూచనలు కనపడుతున్నాయి ఆకాశంలో. వీలైనంత త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరితంగా అడుగులు వేస్తున్న రమాదేవి పక్కనే ఢీకొన్నట్టుగా ఆగిన కారును గమనించి అదిరిపడుతూ 4 అడుగులు పక్కకు నడిచింది. హలో రమా అనే పరిచిత కంఠం విని కాస్త ప్రాణం కుదుటపడగా కారులోకి చూసింది. కళాశాలలో కెమిస్ట్రీ ల్యాబ్లో డెమాన్స్ట్రేటర్ సుభద్ర ఆ పలకరించినామే. రమాదేవికి సుభద్రతో ఎక్కువ స్నేహం లేకపోయినా పరిచయం బాగానే ఉంది. రమాదేవి పక్కన మరో యువతి ఎవరో ఉన్నది. సాధారణ వేషంలో. డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రౌఢ చాలా ఖరీదైన వేషంలో ఉన్నది. వజ్రాల గాజులు ధరించిన చేతితో బాబ్డ్ హెయిర్ని సవరించుకుంటూ గాగుల్స్ తీసి తుడిచిపెట్టుకుంటూ రమాదేవిని చూసి చూడనట్లుగా గమనిస్తోంది. ఆమె ముఖానికి అందిన రంగుల బాపతో లేక చీరకు పులిమిన విదేశీ ద్రవ్యాలు తెలియదు, కానీ ఆమడ దూరం వరకు సువాసనలు వ్యాపించుతున్నాయి. ఈ నిగినిగిలాడే కారు, అంతటి ఖరీదైన మనుషులు తన కొరకు ప్రత్యేకంగా ఎందుకు ఆగారో తెలియక చూడసాగింది రమ. వాన వచ్చేట్టుంది రమా, రారాదు, కార్లు దింపేస్తాం అన్నది సుభద్ర తల ఈవలికి పెట్టి. రమకి ఆహ్వానం తికమక కలిగించగా కారులోని మనుషుల్ని మార్చి చూడసాగింది. కారు మనవారిదేలే రా. సుభద్ర దీర్ఘం తీసింది. గెటిన్ అన్నది ఖరీదైన స్త్రీ రమ అరక్షణం చూసి. ఆ మాటలో చాలా దర్పమో అతిశయమో ప్రతిధ్వనించినట్లు అనిపించింది రమాదేవికి. సుభద్ర వెనక డోర్ తీసి రా త్వరగా, వానొచ్చేస్తోందంటోంది. ఈ ఆహ్వానాన్ని మన్నించడమా వద్దా అనే మనసులో తర్కం ఎటూ తేలలేదు. ఎవరి తీరు స్వభావాలు వారివి, నాకేం, పోనీలే అంత పనిమాల పిలుస్తున్నారు కదా అనుకుంటూ పోయి సుభద్ర పక్కనే కూర్చుంటూ థ్యాంక్స్ అన్నది. అందుకెవరి నుండి సమాధానం వినరాలేదు. బయట వానజల్లు ప్రారంభమైంది. కారు మెత్తగా దూసుకుపోతోంది. రమ ముంగుర్లు సవరించుకుంటూ కారు అద్దం వైపు చూసింది. అనుకోకుండా కారు నడుపుతూనే తననే పరీక్షగా చూస్తున్న ఆ ధనవంతురాలి ముఖం ఆ అద్దంలో కనిపించగా కంగారు పడి చూపులు తిప్పుకుంటూ పక్కనున్న సుభద్ర వైపు చూసింది. సుభద్ర ఓ విషపు నవ్వు నవ్వింది.
ఈ ఊరికెల్లా ధనవంతులు వీరు, నీకు తెలియదా అన్నది రహస్యంగా చెవిలో. తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పి ఊరుకుంది రమాదేవి. బయట వాన ఉధృతం అధికమైంది. మనకే పని కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా వారితో ఒక్క మాట చెప్పుకుంటే చాలు, మర్నాటి సాయంత్రానికి జరిగిపోతుంది అంత పలుకుబడి అన్నది తిరిగి కళ్ళు తిప్పుతూ. తన ముందు ఆ స్తోత్రపాఠం ఎందుకో అర్థం కాలేదు రమాదేవికి. పూర్వకాలంలో రాజులకు భట్రాజుల్లాగా ఈ కాలపు ధనవంతులకు ఇటువంటి భజన సమాజం ఉంటుందేమో అనుకున్నది. ఆమె ఆలోచన నిజమని నిరూపించాయి ఆ తర్వాత సుభద్ర మాట్లాడిన మాటలు. మా తమ్ముడు వీరింట్లో ట్యూషన్ చెప్తున్నాడు, అంత మాత్రానికే మా కుటుంబం అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతవరకు ఎందుకు? 4 ఏళ్లలో నాకు 2 సార్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. 2 సార్లు వీరే ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించి పుణ్యం కట్టుకున్నారు. లేకుంటే మధ్యతరగతి వాళ్ళం మాటిమాటికి మూటాముల్లే కట్టుకుని ఎక్కడికి పోగలం? ఇటువంటి వారి అండ అభయం లేనిదే ఈ ఉద్యోగాలు చేయడం కష్టం. ఆ మాటల్లో ఏదో అంతరార్థం ధ్వనించగా రమాదేవి పక్కకు తిరిగి సుభద్రను తేరిపారా చూసింది. సుభద్ర ఎంత వాగినా చెక్కు చెదరకుండా మాటామంతి లేకుండా కూర్చున్న రమాదేవి మిగిలిన శ్రోతలను విసుగు కలిగించిందనడానికి నిదర్శనంగా డ్రైవింగ్ సీట్లో ఉండి ఓ నాజూకైన సకిలింపు వినపడింది. అది బహుశా సంకేతం కావచ్చు. ఆ సకిలింత వింటూనే సుభద్రకు అటువైపున అంతవరకు మూగిగా కూర్చున్న అవతారానికి మాటలొచ్చాయి. అన్ని మాటలెందుకు సుభద్ర గారు? ఈ ఊళ్ళో పెద్ద పెద్ద సమావేశాలు ఏవి సుజాత గారి అధ్యక్షత లేకుండా జరగవని, చాలా తగవులు కోర్టుల వరకు పోకుండా వారే తీర్చేస్తారని చెప్తే చాలదు. అవును, మళ్ళీ సుభద్ర అందుకుంది. అలాగే వారిని ఎదిరించి ఇక్కడ నిలదొక్కుని బ్రతకగల వాళ్ళు లేరింతవరకు. ఒకసారి ఒక ఆఫీసర్ కొంచెం తలబిరుసుగా ప్రవర్తించాడని అండమాన్స్కి ట్రాన్స్ఫర్ చేయించారు. వారం తిరిగేసరికి విని విని చెవులు చిల్లులు వస్తున్నట్లు అనిపించింది రమాదేవికి. పనిమాలా పిలిచి ఆ కారులో కూర్చుండజేసి ఈ ఘనకార్యాలన్నీ తనకు వినిపించాల్సిన అగత్యమేమిటి? తాను కూడా వీరికి దాసోహమని బ్రతకాలాయిక? ఇది తెలియ చెప్పడానికేనా ఈ డొంక తిరుగుడంతా? రమాదేవి ముఖంలోని ప్రశ్నార్థకం గమనించిన శ్రోత్రద్వయం ఒక్కసారిగా యుగళగీతంలా వినిపించారు అసలు విశేషాన్ని. ఓ, ఇంతకు వీరెవరో మీకు తెలియదు కదూ? కోటీశ్వరులైన కోటేశ్వరరావు గారి కోడలు, మున్సిపల్ కమిషనర్ గారి భార్యగారు అన్నట్టు మీ స్టూడెంట్ విద్యారాణి బిఏలో చదువుతోందే వీరి అమ్మాయే. ఒక్కతే అమ్మాయి. వారికి చదువు అవసరమేముంది, మనలాగా సరదాకు చదువుతోంది. ఇంకేమీ వినిపించటం మానేసింది రమాదేవికి. చెవులలో రైళ్లు పరిగెడుతున్నట్లే హోరుగా ఉంది. తన గారాల పుత్రికను క్రమశిక్షణ పాటించమని చెప్పడం కూడా ఒక నేరంగా భావించి అన్యాపదేశంగా తనకే హెచ్చరికలు విసిరారన్నమాట. సుభద్ర కూడా తన వంటి ఉద్యోగినే అయితేనేం వాళ్లకు దాసీలాగా బ్రతుకుతున్నట్టు తెలుస్తూనే ఉంది. సామాన్యులో ఈ బానిసత్వపు స్వభావం ఉన్నంతకాలం అటువంటి కోటీశ్వర్లలో మదం వృద్ధి పొందుతూనే ఉంటుంది. ఆలోచనలలో పడిన రమాదేవి సుభద్ర హెచ్చరింపుతో తెలుసుకున్నది గమ్యం చేరినట్లు. మీళ్ళొచ్చేసిందండి. ఏమిటా ఆలోచన? ఇంటి ముందు వరకు పోనీయలేదు కారును. వీధి మలుపులోనే ఆపారు. తమ ఇల్లు కూడా తెలుసన్నమాట వారికి. ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ వాహనం దిగి హోరున కురుస్తున్న ఆ వానలో నిలబడి ఆ కారు యజమానురాలితో ఏమో చెప్పటానికట్లు అన్నట్లు డోరుపై చెయ్యి వేసి తలా ముందుకు చాచింది రమాదేవి. ఇంకా ఆమె నోరు విప్పకముందే కారు దూసుకుపోయింది రయ్యిన. ఎంత అవమానం! రోషపడింది రమాదేవి మనసు. ఏమిట్రమా అలా వానలో నిలబడ్డావు? ఆఫీస్ నుంచి వస్తున్న ఆమె అన్న శేఖరం ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె చూస్తున్న కారును మార్చి మార్చి చూస్తూ. పద లోపల చెప్పుకుందాం. ఇంట్లో అడిగెడుతూనే ఆ తడిసిన దుస్తులను కూడా మార్చుకోకుండా అన్నకు విషయమంతా ఆమూలాగ్రం వినిపించింది. అదంతే రమా, ధనవంతులు ఆడింది ఆట పాడింది పాట, బాధపడకు అన్నాడు నిట్టూరుస్తూ. వదిన కలగజేసుకున్నది. ఆ పిల్ల క్రమశిక్షణ నేర్చుకోకుంటే ఆమె బాధపడుతుంది. తర్వాత మనకేం? ఆమె నడవడి గురించిన చింత ఆమె తల్లిదండ్రులకే లేకుంటే మనకేం? ఎవళ్ళనో సరిదిద్దబోయి మధ్యన మనం అవమానాల పాలు కావడం దేనికి? ఆ తల తుడుచుకో, బట్టలు మార్చుకో. అవును రమా, వాళ్ళు మనుషులను చంపించి విషయం అజా రాకుండా సమాధి చేయించగల ఘనులని విన్నాను నేను. ఈ రోజుల్లో ఎవరి బాగు వారు చూసుకోవాల్సిందే. ఇతరుల విషయంలో అంటి అంటనట్లుగా ఉండేవాళ్ళు తెలివైన వారు. నీ ఇల్లు, నీ వివరాలు అన్నీ మాకు తెలుసు సుమా అని చెప్పడానికే నిన్నంతవరకు తీసుకొచ్చి దిగవిడిచారు. మరో రోజు మరెక్కడికైనా తీసుకుపోగలరు. నీ ఉద్యోగం, నా ఉద్యోగం కూడా పీకి పారేయించగలరు. ఆ పిల్ల ఎలాగ ఉన్నా నువ్వు పట్టించుకోకు క్లాస్లో అని సలహా ఇచ్చాడు శేఖర్. ఆ సలహా ఇచ్చిన
ఆ సలహా నచ్చినా నచ్చకపోయినా అంతకంటే తాను చేయగలిగిందేమీ లేదని గ్రహించింది రమ. అయితే ఆమె సహనానికి పరీక్ష అన్నట్లు రోజు విద్య ఏదో ఒక చికాకును కలిగించుతూనే ఉన్నది. రమ మాట్లాడక మౌనంగా ఉండిపోవడం చూసి తేలిగ్గా విజయగర్వంతో నవ్వుతుంది. మిగిలిన విద్యార్థులు కూడా హేళనగా చూస్తూ అల్లరి ప్రారంభించుతున్నారు పాఠం వినకుండా. ఒకనాడు క్లాసులో పాఠం జరుగుతుండగా వెనక బెంచీలో టపాకాయలు పేల్చాడు ఒక విద్యార్థి. క్లాస్ అందరికీ అది వినోద కారణమైంది. రేపు మతాబులు తెచ్చుకుందాంరా అంటూ పళ్ళి క్లించుతున్నాడు ఆ ఘనకార్యం చేసినవాడు. కాదు, తారాజువ్వలు మరొకడి ప్రతిపాదన. మరీ అటువంటి పరిస్థితిలో మౌనంగా ఉండగల ఓర్పు రమకే కాదు, ఎవరికీ ఉండదు. మిస్టర్ రాము, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అన్నది రోషంగా. ఎందుకండి అన్నాడతడు మరింత పళ్ళి క్లించుతూ. నువ్వు చేసిన బుద్ధిమాలిన పనికి నువ్వేం చిన్నవాడివా? డిగ్రీ క్లాస్లోకి వచ్చావు, అంత మాత్రం జ్ఞానం లేదు. నేనింకా చిన్నవాడినే అంటారండి మా అమ్మ నాన్నగారు అన్నాడు రాము అమాయకంగా చూస్తూ. అంతా విరగబడి నవ్వారు. కుర్రాళ్ళం, మేం అల్లరి చేయకపోతే మీరు చేస్తారటండి మేడం అన్నాడు మరొకడు కీచుగొంతుతో. ఈసారి బల్లలు దనదనా బాదుతూ నవ్వుతూ తమ సంతోషం ప్రకటించారు విద్యార్థులు. ఈ రభసకంతకు కారణమైన రాముపై ఆగ్రహం అధికమైంది రమాదేవికి. ముందు నువ్వు క్లాస్ నుంచి బయటికి నడు మిస్టర్ రాము అన్నది తీవ్ర స్వరాన. బయటికి పోతే మీ పాఠాలన్నీ ఎలా వినగలనండి? నేను పోను. పెంకితనంగా కూర్చున్నాడు. అంతవరకు నిలబడి ఉన్నవాడల్లా. ఆ పక్కవాడు చాకులా లేచి నిలబడ్డాడు. విద్య అయితే ఎంత అల్లరి చేసినా చెయ్యొచ్చు, కానీ మేం చచ్చినట్టు పడుండాలా? మీకు జాతిపక్షపాతం ఎక్కువ మేడం అని నిందారోపణ జరుపుతూ అందరి దశ సగర్వంగా చూశాడు కాలర్ సర్దుకుంటూ. అంతా నవ్వును ఆపుకుంటున్నారు బలవంతంగా. ముందు సీట్లో ఉన్న విద్య చర్రున లేచింది. ఎవడ్రా స్కౌండ్రల్ నా పేరెత్తింది, జాగ్రత్త! చూసారా మేడం? రాము ఏడుపు ముఖంతో లేచి నిలబడ్డాడు. మీ వల్లనే కదా, మీరిచ్చిన అలుసు వల్లనే కదా ఆడపిల్లలు మమ్మల్ని ఇంతింత తిట్లు తిడుతున్నారు. మీరు ముందు విద్యపై యాక్షన్ తీసుకోవాలి. వాడు ముందు నా పేరెత్తినందుకు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి మేడం కరుకుగా ఆజ్ఞాపించినట్టే అన్నది విద్య. ఇక రమ మాట వినిపించుకునేవారు లేరు. రాము డౌన్ డౌన్, ఇక మగపిల్లవాళ్ల అల్లరి ఆగడాలు చెల్లవు అని విద్యార్థినులు. లేడీ స్టూడెంట్స్ డౌన్ డౌన్, ఈ ఆడాధికారాలు విరగబాటులు గతించాయి అని విద్యార్థులు. బద్ధ శత్రువుల్లాగా రెండు పక్షాలై అరుపులు కేకలు ప్రారంభించారు. మెల్లగా కళాశాలలోని తదితర తరగతులలోని వారంతా అక్కడ గుమిగూడసాగారు. యథాలాపంగా పోతున్నట్టు ఆ పక్క వరండా మీదుగా పోతూ 2-3 లెక్చరర్స్ కూడా కుతూహలంగా చూడటం గమనించింది రమ. తరగతి విడిచిపెట్టి నిశ్శబ్దంగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. ఏవో కాగితాలు చూసుకుంటూ వంచిన తల ఎత్తకుండానే రమాదేవి చెప్పిన విషయమంతా ఆహాలతో విన్నాడు ప్రిన్సిపాల్. 2 నిమిషాల తర్వాత తలమునకలవుతున్న పనిలో నుండి తప్పనిసరిగా తలెత్తినట్లెత్తి చిరాగ్గా చూశాడు రమాదేవిని. ఇదే ఈ కొత్త అనుభవం లేని మాస్టర్లతో వచ్చే చిక్కు. చేతిలో డిగ్రీ ఉందని ఉద్యోగానికి బయలుదేరతారు. మాస్టర్ గిరి ఏదో చాలా సులభము సుఖము అని దానికి ఎగబడతారు. తీరా ఉద్యోగం ఇస్తే ఇది వరుస. కుర్చీలో కూర్చోవడమూ రాదు, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడమూ రాదు, పైగా మా గొంతు మీదికి తెస్తారు. కుర్రాళ్ళని రెచ్చగొట్టి దడదడా వాగేశాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ రమాదేవి దశ హేళనగా చూసి ముఖం మరో దశకి తిప్పుకున్నాడు. రమాదేవి అవమానం జరిగినట్లే కాక పుండుపై కారం చల్లినట్లు బాధపడింది. వెంటనే రాజీనామా రాసి ఇల్లు చేరింది. ఆనాడు ఆ గత సంఘటనలన్నీ రమాదేవికి గుర్తు వచ్చిన కారణం ఆమె ఎదురుగా దీనావస్థలో నిలబడి ఉన్న 30 ఏళ్లలోపు యువతి. మీ సంస్థలో ఏదో చిన్న పని ఇప్పించండమ్మా, ప్రాణం నిలిపిన వారవుతారు అని దీనంగా అర్థించుతోంది. ఏదో అర్జెంట్ కాగితాలపై సంతకాలు చేస్తున్న రమాదేవి ఆ విన్నపాన్ని సరిగ్గా వినలేదు. 2 రోజులుగా వచ్చిపోతున్నాను, మీ దర్శనం లభించలేదు. ఈ రోజైనా ఏదో ఓ దారి దొరకగలదని ఆశతో వచ్చానమ్మగారు. సంతకాల పని పూర్తయ్యేసరికి గుమాస్తా వచ్చి ఆ రోజు టపాలోని ముఖ్యమైన ఉత్తరాల విషయం చర్చించి వెళ్ళాడు ఓ అరగంట సేపు. అంతలో ఓ టెలిఫోన్ కాల్. మాటలు ముగించుతుండగానే మరో టెలిఫోన్ రింగ్. తనను అలా నిలబెట్టి బుద్ధిపూర్వకంగానే ఈ కాలయాపన చేస్తున్నదని భావించింది ఆ బీద యువతి. మా వంటి యాచకులనెందరినో చూసి ఉంటారమ్మా మీరు. నేను నిజంగానే దారి తెన్ను లేక అల్లల్లాడుతున్నాను. ఐశ్వర్యంలో పుట్టానన్న గర్వంతో కన్ను మిన్ను గానక తిరిగాను. ఈనాడు నా ఐశ్వర్యమూ లేదు, నా వాళ్ళు లేరు. అన్నీ నేనేనని వెంట తెచ్చినవాడు అధోగతి చేసి వదిలి పారిపోయాడు.
ఆమె వింటున్నదో లేదో అని చూడకుండా కుర్చీకి వెనకగా అల్లంత దూరంలో నిలబడి తన గోడును వెళ్ళబోసుకుంటున్న ఆ యువతి మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రమాదేవి రివాల్వింగ్ చైర్ ఇటు తిరగగానే, ఎటువంటి పని చేయగలవు? చదువు రాదంటున్నావు. ఇంకా ఏమేమో మాట్లాడబోయిన రమాదేవి మాటలు ఆగిపోయి ఆ యువతిని పరీక్షగా చూడసాగింది. ఎవరు నువ్వు? నిన్నిది వరలో ఎక్కడో చూశాను. ఒక్కసారిగా అదిరిపడింది ఆ యువతి. మరుక్షణంలోనే గిరుక్కున తిరిగి పరిగెత్తినట్లే నడిచి కనుమరుగైంది. ఆ నడక రమాదేవికి పరిచితంగా అనిపించింది. ఆమె విద్య కదూ? అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆనాటి అందం, పొగరు అన్నింటినీ మించి ఆ ధనమదము ఏమైనాయి? ఆమెయే కాదు, ఆమెను ఎరుగున్న ఎవ్వరైనా ఊహించి ఉంటారా భవిష్యత్తులో ఆమెకి స్థితి రాగలదని? బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అంటే ఇదేనా? ఆశ్చర్యం నుండి తేరుకున్న రమాదేవి సుబ్బులు అని ఆత్రంగా పిలిచింది. ఏమిటమ్మగారు? తేనీటి ట్రే పక్క బల్లపై ఉంచుతూ ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది. చూడు, ఆ గబగబా వెళ్ళిపోతున్న అమ్మాయి ఉందే, చూశావా? ఆవిడేనా? కిటికీలోంచి చూస్తూ అడిగింది సుబ్బులు. అప్పటికి విద్య వీధి గేటు దాటుతోంది. తప్పకుండా ఉద్యోగం ఇస్తాను, రమ్మనమని తీసుకురా, ఏమీ భయం అక్కర్లేదని చెప్పు, పాపం చాలా కష్టాల్లో ఉన్నట్లుంది. మాట వింటూనే సుబ్బులు పరిగెత్తింది. కానీ పావుగంట అనంతరం సుబ్బులు ఒక్కతే నీరసంగా తిరిగొచ్చింది. ఎంత చెప్పినా వినలేదమ్మగారు, కనిపించిన బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. జాలిగా నిట్టూర్చింది రమాదేవి. తనను ఉద్యోగం చేయనీయకుండా తరిమివేసిన ఆ గతి ఇప్పుడు ఆ గత సన్నివేశాలన్నీ కనుల ముందు కదిలాయి. పరధ్యానంగా ఉన్న అమ్మగారిని పరకాయించి చూసింది సుబ్బులు. అమ్మగారు, ఎవరామె? ఎందుకలా పారిపోయింది అని అడిగింది టీ కప్ అందిస్తూ. బరువైన నిశ్వాసంతో అన్నది రమాదేవి. ఎవరని చెప్పను సుబ్బులు, నీకంటే దురదృష్టవంతురాలు. అధికారాలు, ఐశ్వర్యాలు అశాశ్వతమని తెలియక విర్రబీగి ఈ దశకొచ్చింది. నేను ఈ శరణాలయపు మేనేజర్గా రావడానికి చాలా సంవత్సరాల క్రితం నా విద్యార్థిని. సుబ్బులు వదనం మలినమైంది. గత స్మృతులతో ఆమె మనసు భారమైంది. ఆనాడు కళాశాలలో విద్య కారణంగా రాజీనామా చేసిన రమాదేవి మరి 1-2 చోట్ల నౌకరీలు చేసి మరో తరహా లౌక్యాలను, నీచత్వాలను చూసి విసిగిపోయి మానుకున్నది. తాను, వదిన, మరిద్దరు స్నేహితులు కలిసి ఓ గ్రామంలో ఆడపిల్లలకి చదువులు, కుట్లు, అల్లికలు చెప్పే ఓ చిన్న స్కూలు నడపడం ప్రారంభించారు. అది అప్పటికింకా ఎదగని గ్రామం. అప్పుడప్పుడే ఓ మాదిరి పట్టణపు నాగరికతను అలవర్చుకుంటూ ఒక్కో సౌకర్యమే ఏర్పరచుకుంటూ ఎదిగే ప్రయత్నంలో ఉన్నది. ధనమదంతో వెకిలి వేషభాషలతో విర్రవీగే వారికి విద్య నేర్పబోయి విరసాన్ని రుచి చూడటం కంటే ఈ ఎదగని అమాయక పల్లెవాసుల బుద్ధిని వికసింపచేసి విజ్ఞానవంతులను చేయడం సులభ సాధ్యమేగాక మంచి పని కూడా అని తలపోసింది రమాదేవి. పాఠశాల ప్రారంభించడంలో రమాదేవికి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకపోగా ఆ గ్రామ పెద్దల, ముఖ్యుల సద్భావన, సహకారాలు కూడా లభించాయి. కానీ పాఠశాల పడకలో పురోభివృద్ధిలో కుంటుపడసాగింది. కారణం, ఎవరినైతే అమాయక పల్లెవాసులని భావించిందో వారిలో అమాయకత్వం కంటే అనేక విషయాలలో జీర్ణించుకుపోయిన ఆ భావాలు, పట్టుదలలు కరిగించి దృక్పథాలు మార్చగలడం కష్టసాధ్యము, కష్టతరము అంటే సరిపోదు. అక్షరాల భగీరథ యత్నమే. రోజు టైముకు రావాలమ్మా స్కూల్కు అని ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ప్రయోజనం. మా అమ్మ ఇప్పుడే పంపిందండి అనేది ఓ అమ్మాయి. ఇవాళ ఇంట్లో కొంచెం పనుండిపోయిందండి మరో అమ్మాయి. నిన్న రాలేదేం? ఎక్కువ సెలవులు తీసుకోకూడదు అంటే చుట్టాలు వచ్చారండి, మరో 4 రోజుల దాకా రానని చెప్పడానికి వచ్చాను అని తుర్రుమంది ఒక పిల్ల. అట్ల తద్ది కదండి, గోరింటాకు పెట్టుకున్నాను, అందుకే రాలేదు. నిన్న రాత్రి తోలుబొమ్మలాట చూసొచ్చేసరికి పొద్దుపోయింది. తెల్లారి బేగా మెలకు రాలేదండి. బట్టలు కొనుక్కోవడానికి టౌన్కి వెళ్ళి సినిమా కూడా చూసొచ్చేశాం. మరేమో ఈ మాపటికి హరికథ వినటానికి వెళ్తున్నాం. మున్సబ్ గారమ్మాయి పెళ్ళి కదూ, 4 రోజులు రాను, పెళ్లి కూతుర్ని అత్తోరు తీసుకెళ్ళాక వస్తాను. ఇలా చిత్ర విచిత్రమైన సాకులు వినవచ్చేవి. అటువంటి వారిలో సుబ్బులు ఒకతే. గ్రామ కరణం గారమ్మాయి. బొత్తిగా ఇలా పాఠాలు చదవకుండా వస్తే ఎలా చెప్పమా సుబ్బులు, ఇక ఈ పుస్తకాలు అవి ఎందుకు, దండగా అని 2-3 సార్లు మందలించింది రమ. ఏమీ మాట్లాడకుండా వినయంగా మాత్రం కూర్చునేది సుబ్బులు చదవకపోయినా. మా వదిన శ్రావణ మంగళవారం నోము నోచుకున్నదండి, మిమ్మల్ని తప్పకుండా పేరంటానికి రమ్మనమన్నదండి. మా అమ్మ పిలుపులు అవి ఉంటాయి కదండి, ఇవాళ రేపు రాను అని చెప్పి వెళ్ళిపోయింది ఒకనాడు సుబ్బులు. పట్టణంలాగా కాదు, గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి. సరే, పేరంటానికి వెళ్ళినట్టు ఉంటుంది. సుబ్బులు విషయం వాళ్ళ అమ్మగారితో మాట్లాడొచ్చు అనుకున్నది రమాదేవి.
కరణం గారి భార్య ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చుండజేసింది రమాదేవిని. పక్కనే కూర్చొని ఎంతో కలివిడిగా మాట్లాడింది. అంత చదువుకుని ఇంత నిరాడంబరంగా ఉన్నందుకు హర్షం ప్రకటించింది. తన వయస్సు గురించి, ఇంకా వివాహం కాకపోవడం గురించి అమ్మలక్కలు స్పష్టంగా వినవచ్చే గుసగుసలను ఓ చెవితో వింటూ, మరోపక్క కరణం గారి భార్య అందిస్తున్న ఆప్యాయతను అందుకుంటోంది రమాదేవి. ముత్తైదువులకు బొట్టు గంధం ఇస్తూ, పసుపు రాస్తూ, పరాచికాలాడుతూ చకచకా తిరుగుతోంది సుబ్బులు పట్టుపరికిణి, ఓని గరగరలతో. ఇంత చాలాకీతనం చదువు వరకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది పిల్లకి? తనలో తాను తలపోస్తూ ఈ విషయం సుబ్బులు తల్లితో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటున్న రమాదేవికి ఆ కష్టం అవసరం లేకుండా ఆవిడే ఆ ప్రస్తావన తీసుకొచ్చింది. ఏమిటో మాస్టర్ అమ్మగారు, మీ వంటి చదువుకున్న వారిని చూస్తే సంబరమే అనుకోండి. మాకు మగాళ్లకు మళ్ళీ మీరు కూడా ఇంతింతలేసి పుస్తకాలు చదవడం, ఉద్యోగాలు చేయడం చక్కగా ఉంది. అయితే అంత అదృష్టం అందరికీ ఉంటుందా అమ్మా? ఆ సరస్వతి అందరికీ అందుతుందా? ప్రయత్నించితే అందరిదేమున్నది పిన్ని గారు. చదువుకు తెలివి శ్రద్ధ ఉండాలే కానీ ఆడేమిటి మగేమిటి అన్నది రమాదేవి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. మీరు అలాగా అనకేమంటారులేండి. మా ఇంట్లో ఆడపిల్లలెవ్వరికీ పెద్ద చదువులు లేవమ్మా. ఈ ఏడు సుబ్బులకి పెళ్లి చేసేస్తాం. వంట వార్పు ముఖ్యం కానీ ఈ పుస్తకాలు వేసుకొని అత్తింట ఏం చేస్తుంది చెప్పండి? అంతవరకు ఏదో కాలక్షేపం అంతే. కాస్త చూసి చూడనట్లు వదిలేయండమ్మా. చదవమని సతాయించకండి. అసలే అర్భకపు పిల్ల. రమాదేవి నోరు మూతపడిపోయింది. అలంకారార్థమా పాఠశాలకు రావడం? కానీ ఆవిడ సనాతన భావాన్ని తాను ఏ విధంగా మార్చగలదు? వీరందరి సహకారము లేనిదే తన పాఠశాల ఎలా నడుస్తుంది? కోడలు శనగలు తాంబూలం వగైరా ఉన్న వాయనం తెచ్చి రమాదేవికి ఇయ్యబోతుంటే కరణం గారి భార్య వారించింది. పెద్ద చదువులు చదివిన ఉద్యోగస్తురాలు, ఆమె గారు స్వయంగా మోసుకెళ్తారా అంటూ పాలేరును పిలిచింది. రమాదేవి వారించిన సరకు చేయకుండా పెద్ద ప్లాస్టిక్ బుట్ట నుండా అరటిపళ్ళు, కొబ్బరికాయ, శనగలు, తమలపాకులు నింపి రమాదేవి వెంట ఇంటి వరకు తీసుకుపోమ్మని ఫర్మాయించింది. ఆ ఆప్యాయతలో కృత్రిమం ఏమీ లేదు. సహజమైన ఆదరణే అది. అటు అమాయకత్వము ఉన్నది, ఇటు నిండుతనము ఉన్నది. అందుకే రమాదేవి మారు మాట్లాడలేకపోయింది. దారిలో మోతుబరి రైతు రామయ్య పలకరించాడు. నమస్కారం పంతులమ్మగారు, మా అమ్మాయి చదివేలాగుంది. నిన్న మార్కులు ఇంటికి పంపించానండి. అవునులేండి, చూశాను. ఏంటో అంత బాగా లేవు మార్కులు. పిల్ల చాలా తెలివైందే మరి. కాస్త గట్టిగా చెప్పండి 4 ముక్కలు నవ్వింది చిన్నగా. నేను బాగానే చెప్తున్నానండి. కొంచెం ఇంటి దగ్గర కూడా ఓ గంటైనా శ్రద్ధగా చదవమని చెప్పండి. మూలిగినట్లని ముందుకు సాగిపోయాడు. లోపల నవ్వుకున్నది రమాదేవి. తాను సరిగా చదివించడం లేదేమోనని ఆయన అనుమానం. పరిశ్రమ అవసరమనే గ్రహింపు లేదు. అలా 2 ఏళ్ళు కుంటినడక నడిచిన స్కూలు గ్రామంలో తలెత్తిన రాజకీయాల వల్ల రద్దు చేయబడింది. ఈ లోపుగా సుబ్బులు వివాహం కావడం, విధవరాలై తిరిగి రావడం కూడా జరిగిపోయింది. ఇటు కరణం గారు గతించడం వల్ల వారి ఇంటి పరిస్థితులు మారిపోయాయి. ఆస్తి అప్పులు వారు తీసుకున్నారు. అటు ఆమెకు భర్త ఆస్తి ఏమీ దక్కకుండా అత్తవారు జాగ్రత్త పడ్డారు. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుందును, బుద్ధి తక్కువ దాన్ని అని ఏడ్చేది సుబ్బులు. అప్పుడప్పుడు రమాదేవి వద్దకొచ్చి. పాఠశాల ఉపసంహరణ తర్వాత రమాదేవి తిరిగి పట్టణంలో ఓ శరణాలయంలో ఉద్యోగానికి వస్తూ సుబ్బుల్ని కూడా తనతో తీసుకొచ్చేసింది. ఆమె అభ్యర్థనపై రమాదేవి అవసరాలు కనుక్కుంటూ ఆమెను ఒక అంతరంగి కురాలిలా ఆ ఇంట స్థిరపడిపోయిన సుబ్బులు అవకాశం దొరికినప్పుడల్లా ఆ శరణాలయంలోని అందరికీ హితబోధి చేస్తుంటుంది. బుద్ధిగా చదువుకోమని, అంతకు మించిన సన్మార్గం లేదని. గత స్మృతులతో చెమర్చిన కళ్ళు ఎత్తుకుంటూ అన్నది సుబ్బులు. మిడిమిడి జ్ఞానాలతో మిడిసిపడుతూ డబ్బే లోకం అనుకుంటారు చాలామంది మూర్ఖంగా. కానీ విద్యను మించిన విత్తం లేదనడానికి మీ జీవితము, నా బ్రతుకు, విద్య బ్రతుకే నిదర్శనాలమ్మగారు. విద్య సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.